దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఇది గురజాడ అప్పారావు గారు రాష్ట్ర లైన్. హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి వ్యక్తి బతకాలి అంటే నెలకి ఎంత సంపాదించాలి? ఎవరో ఒకరు ఉపాసం ఉండాలి, నలుగురికి పెట్టాలా, అట్లా అయిపోయింది. ఆదాయం లేకుంటే కూడా చనిపోతున్నారు. ఇద్దరు చేయాలా, నలుగురు తినాలంటే అప్పుల పాలైపోతుంది. మీకంటే కొంచెం ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది. బతకడమే కష్టం అయిపోయింది. ఈ అంగళ్ళు తీసేయాలా నాన్న? ఈ మార్కెట్ కి అంగళ్ళ నుంచే ఎఫెక్ట్ చాలా పడుతుంది. నెలకి 20,000 అంటే 10 నెలలు సంపాదించిన పైసలు వాళ్ళ స్కూల్ ఫీజులకు వాళ్ళకే సరిపోతున్నాయి. వెనుకకు బడ్జెట్ పడదు, పడ్డా కానీ ఒకవేళ పడ్డది అనుకో, చుట్టాలకి ఇట్లా వచ్చినామనుకో, ఆడికాడికి సమాప్తం. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఇది గురజాడ అప్పారావు గారు రాసిన లైన్. అయితే రీసెంట్గా ఇదే కోట్ని ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కోట్ చేస్తూ పార్లమెంట్లో కూడా సేమ్ లైన్ యూజ్ చేయడం జరిగింది. సో నౌ టుడే వీఆర్ ఇన్ మాండా మార్కెట్ టు టాక్ విత్ అవర్ ఓన్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాము అనేది మీకు తెలియాలంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఒక మనిషి ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో ఒక మంచి బతకాలంటే నెలకు ఎంత సంపాదించాలి? నెలకు 50,000 రూపాయల దాకా సంపాదించాలి. నెలకు 40,000, 50,000 అయినా ఖచ్చితంగా సంపాదించాలి. నెలకు 1,00,000 రూపాయలు, 50,000 సంపాదించాలా. నలుగురు బతకాలంటే సొంత ఇల్లు లేకుండా కిరాయిలు కట్టుకుంటా, పిల్లలకు చదివించుకుంటా. రెంట్ కిరాయిలు ఉంటాయి అన్నీ కాబట్టి ఎక్కువనే సంపాదించాలి. ఖర్చు ఎక్కువ ఉంటుంది. అందాజ అంటే 20,000 సంపాదించినా తక్కువనే. కిరాయి మా కిరాయి 20,000 ఉంది, నా కిరాయి 20,000 ఉంది. మరి నేను ఎంత సంపాదించాలి? మరి అంటే ఎక్కువ సంపాదించాలి, 50 దాకా. మా లాంటి వాళ్ళంటే కొంచెం తక్కువ సంపాదించినా కొంచెం అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టాం కదా నార్మల్గా. మీకంటే కొంచెం ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా ఏం లేదు, రేట్లు పెరగకున్నా కానీ తిననీకి బతకాలంటే కష్టపడాలి. అది దొరికింది ఆడికాడికి నెలకు వస్తుంటుంది. వచ్చిన ఆదాయం చూస్తే లెక్కకు చూస్తే ఆడికాడికి అయిపోతుంది. వెనుకకు బడ్జెట్ పడదు, పడ్డా కానీ ఒకవేళ పడ్డది అనుకో, కొంచెం వీలుదనుకో, చుట్టాలకి ఇట్లా వచ్చినామనుకో, ఆడికాడికి సమాప్తం. మళ్ళీ నెల వచ్చిందాక మళ్ళీ ఎండింగ్, అంతేగా పైసలు ఉండే జేబులో. అంత ఆదాయం లేకుంటే కూడా దండమని పికిరి చేసుకొని కూడా చనిపోతున్నారు. చాలా ఇబ్బంది, చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ భార్యకు చెప్పాలన్నా నేనేమీ చేసుకోవాలన్నా అని. నెలకి ఎంత సంపాదించాలంటే 50,000-60,000 అయినా కమాంచాలా. ఇప్పుడు సొంత మిల్లు లేదనుకో ఇంకెక్కువ కూడా అయితే. సొంత మిల్లు ఉన్న వాళ్ళకే 50,000-60,000 అవుతున్నాయి ఖర్చులు. ఇంట్లో ఖర్చులు కానీ, పిల్లలకు కానీ, ఇంకా ఫీజులు, పిల్లలు చదువుకునేది అయితే ఇంకా ఎక్కువ అవుతాయి. పిల్లల చదువులతో కలిపితే ఇంకా 1,00,000 రూపాయలన్నా కమాంచాలా మనం నెలకు. డైలీ ఒక 600 అన్న సంపాదించాలి అతను, లేకపోతే బ్రతకలేరు హైదరాబాద్ లో. బికాస్ ద రేట్స్ ఆర్ లైక్ దిస్. అతను 100-200 సంపాదిస్తే అతను ఎలా సర్వే అవుతాడు? సంపాదించాలి. 45,000 సంపాదిస్తే మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. 45,000 సంపాదించలేమనుకో, ఇక ఎవరో ఒకరు ఉపాసం ఉండాలి, నలుగురికి పెట్టాలా, అట్లా అయిపోయింది. ఇప్పుడు నెల జీతం చేస్తున్న కంటే నెల వచ్చిందాకా కష్టం. నెల రాగానే రేషన్ షాపు కిరాయిలు, ఆ వీటికి కరెంటు బిల్లులు అవన్నీ కట్టుకున్నాక వాడికాడికి స్కూల్ ఫీజులు, పిల్లలకి బతకాలంటే కష్టం. ఈ మినిమంగా ఇప్పుడు బతకాలంటే ఈ కాలంలో 50,000 అయినా రావాలి కమస్కం. 50,000 ఇంట్లో ఉన్నవారు అందరు పనిచేస్తే బాగుపడతారు. ఇద్దరు చేయాలా, నలుగురు తినాలంటే కష్టమైతే అప్పుల పాలైపోతుంది. అందరు పని చేసుకున్నారనుకో, ముగ్గురు కష్టం చేస్తారనుకో, ఇద్దరు తిన్నా కానీ ఒకరి పక్కకు పడుతుంది. దానిలో కొద్దిగా మెల్లగా డెవలప్ కావచ్చు. లేదంటే ఆడికాడికి అయిపోతుంది. అట్లా ఉంటుంది, ఎప్పటిలాగానే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంటుంది. మినిమం 30,000-40,000 అయితే లేదు, అది కంపల్సరీ అయితే 40,000 అయితే ఉండాలి. ఇక 10,000 20,000 అయితే మామూలుగా జనాలు అయితే మధ్యతర కుటుంబంలో అయితే మామూలుగా కష్టం. 20,000 సంపాదిస్తాను బతకగలుగుతుంది. దానికన్నా ఏం మిగలదు. ఒక్కొక్క బాబుకు ట్యూషన్ ఫీజు, స్కూల్ ఫీజు కట్టాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు అంటే మేము నెలకి 20,000 అంటే మేము 5-6 నెలలు 10 నెలలు సంపాదించిన పైసలు వాళ్ళ స్కూల్ ఫీజులకు వాళ్ళకే సరిపోతున్నాయి. ఇల్లు కిరాయి అవన్నీ కట్టాలంటే మాతో అయితే లేదు, ఇబ్బంది పాలైపోయింది. అంగళ్ళు తీసేయాలి ఫస్ట్. అంగళ్ళల్లా పెద్ద మార్కెట్కి పోతున్నారు. ఈ మార్కెట్కి ఎవరు వస్తలేరు. ఈ మార్కెట్ చాలా బాధ అవుతున్నది. సూపర్ మార్కెట్లు వచ్చినాయి, రత్నదీప్ అని చెప్పి, డిమార్ట్లు అని చెప్పి. దానివల్ల మనకి ఇబ్బంది ఉంది కాదా? ఈ పచ్చి కూరగాయలకు ఉంటుంది. ఈ పచ్చి కూరగాయలకు ఇబ్బందే ఉంటుంది. ఇక పప్పుల ఉప్పులకు చెప్పలేం కానీ పచ్చి కూరగాయలకు మాత్రం ఇబ్బంది. వాళ్ళు చేయబట్టి సూపర్ మార్కెట్లలో పెట్టినాక ఈడికి ఎవరు వస్తారు? మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఇంత రేట్ ఉంది కదా,
ఇంతకుముందు అంటే కిలోలు 2 కిలో అట్లా తీసుకుపోతుండే, ఇప్పుడు మా అర్ధ కిలో పావు కిలో అట్లా తీసుకుపోతున్నారు. మరి ఎట్లా బిజినెస్ ఎట్లా నడుస్తుంది అందరికి ఇక్కడ మార్కెట్లో? అట్లనే ఇక చాలా తెచ్చుకునేది కొంచెం తెచ్చుకొని అమ్ముకుంటున్నారు, చాలా తెచ్చేది కొంచెం తెచ్చి అమ్ముతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు బయట సంతలు ఉన్నాయి కదా, ఇది మార్కెట్. సో మనకు రత్నదీప్ డీమార్ట్తో ఏం ప్రాబ్లం లేదు, సంతతో ఏదో ప్రాబ్లం ఉందని అంటున్నారు. ఏంటి అసలు డీమార్ట్ దీంతో మనకు రత్నదీప్తో ఏం ప్రాబ్లం ఉండదా ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్? ఫస్ట్ ఏమైందంటే సూపర్ మార్కెట్లతో మాకు ఇబ్బంది ఏం లేకుండే. వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి రేట్లు ఎక్కువ అమ్ముతారు, అలా ఫాస్ట్ వాళ్ళు పోతారు. మామూలుగా లోకల్ వాళ్ళు కోరాడ, లోకల్ వాళ్ళు కొనాలంటే మేము ఇక్కడనే కొంటాము. అప్పుడు ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నడిచేది ఈ సంతలు ఏంటంటే అది అంగట్లో అమ్ముతారు, ఒకరోజు తెచ్చి 2 రోజులు అమ్ముతారు. కిస్మత్ బాగున్నాడు ఏ రోజు అమ్ముతాడు, కిస్మత్ లేనివాడు 2 రోజులు అమ్ముతాడు, 3 రోజులు అమ్ముతాడు. అది ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు అది కూడా పడిపోయింది. ఏంటంటే కూరగాయల వ్యాపారం ఏంటంటే పెట్టాలని పెట్టు అంతే, వేరేది ఏం చేయలేము కదా. దీంతోనే సరిదిద్దుకొని నడిపిస్తున్నాం కాలం అంతే. ఒకప్పుడు బాగుండే బిజినెస్ అంటే ఇది కూరగాయల బిజినెస్ చాలా బాగుండే. ఈ కరోనా వచ్చింది కదా, కరోనా చుట్ల అందరు కూరగాయలలో దిగి అది ఒక చెత్త కూడా అయిపోయింది. అప్పుడు మోనామాకిలో వ్యాయామం చేస్తుండే పిల్లని ఇవ్వాలంటే కళ్ళు మూసుకొని వచ్చేది అంత బిజినెస్. సో ఇన్ యువర్ పర్స్పెక్టివ్ బిజినెస్ బెటరా జాబ్ బెటరా? వాట్ డు యు థింక్? బిజినెస్ ఇస్ బెటర్ నౌ. ఓకే. అండ్ బట్ దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ వీళ్ళు ఏమంటున్నారంటే బిజినెస్ చేసేవాళ్ళు బికాజ్ దే ఆర్ పర్చేసింగ్ సో ప్రైసెస్ ఆర్ సో హై రైట్. అలా ఆలోచిస్తున్నారు. ఓకే ఇప్పుడు రేట్స్ కొంచెం తగ్గి ఉంచున్నాయంటే వాళ్ళు కూడా బ్రతుకుతారు కదా, వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తాయి. ఇప్పుడు రేట్స్ ఇంత హెవీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవాలంటే అంటే 1 ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకి 100 రూపాయలకు వచ్చింది అనుకోండి, ఒక 20 or 30 పెంచి అమ్మితే వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళకే 150కి వచ్చింది అనుకో, వాళ్ళు ఎంత పెంచుతారు? మా అంటే 5-10 రూపీస్ పెంచాల్సి వస్తుంది. దట్స్ ఇట్. మాకైతే బిజినెస్ బెటర్. ఓకే. నార్మల్ గా ఎవరికైనా ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకైతే బిజినెస్ బెటర్ కాదు, నువ్వు జాబ్ చేయాలి. ఓకే. మాలాంటి వాళ్ళని చదువుకోలేం కాబట్టి ఇలాంటి మార్కెట్ పని చేయాలి. జాబే బెటర్ చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ అయితే జాబే బెటర్. ఏదైనా మామూలుగా మనం ఏదో తోచినంత వరకు చేసుకుని మేము ఖర్చులు 10 పెట్టే ఖర్చులు అనేది 5 పెట్టుకుంటే సరిపోతుంది. బిజినెస్ బెటర్ ఉండే కానీ ఇప్పుడు లేదు. ఆ ఉన్న దానిలో వాళ్ళు జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్న దానిలో చదువుకుంటారు. ఇప్పుడు మేము బిజినెస్ అట్లా మేము అన్నిట్లల్లా మేము ఇది చేయవలసి వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఒక 40,000 30,000 వస్తాయి, వాళ్ళు ఉన్న దానిలో చదువుకుంటాడు. మేము అట్లా కాదు, వస్తాయి కదా ఇప్పుడు ఇలా 30,000 మాలు పట్టాం, మా జేబులో డబ్బులు ఉన్నాయని ఇష్టం ఉన్న ఖర్చు పెట్టి లాస్ అయిపోతుంది, బాగా రోడ్ మీదకి వస్తుంది. ఒక అంకుల్ అక్కడ ఏమన్నారంటే ఒకప్పుడు మొండ మార్కెట్ లో షాప్ ఉందంటే పిలిచి పిల్లనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఏం లేదు, జీరోకి వచ్చింది. బిజినెస్ చేస్తే బాగానే ఉంటుంది, నష్టం వస్తే తట్టుకోలేము. లాభం వచ్చిందంటే బిజినెస్ సూపరు, లేదంటే ఆ గవర్నమెంట్ జాబ్ చూస్తారు. రేపు చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తాడు అబ్బాయి అంటే గవర్నమెంట్ జాబ్ ఓకే అంటారు, అమ్మాయి ఏం చేస్తాడు గవర్నమెంట్ జాబ్ ఓకే అంటారు. గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ఇస్తారు ఇప్పుడు. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ కాదు, బిజినెస్ చేసినా సరే పాలు అమ్మినా సరే అప్పుడు అది ఉండే. సో బేసికలీ క్వశ్చన్ ఏంటి అంటే మనకు నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయి. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ ప్రతి ఒక్కరికి బర్డన్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఈ పెరుగుతున్న ధరల పైన? ఇప్పుడు నాన్ వెజ్ కంపేర్ చేస్తే, నాన్ వెజ్ రేట్స్ కి కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది తీసుకునే బదులు నాన్ వెజ్ కొనడమే బెస్ట్ ఇప్పుడు కదా. సేమ్ రేట్స్ అయిపోయినాయి, నాన్ వెజ్ ఇంకా వెజ్ ఈక్వల్ అయిపోయింది. ఏం తీసుకోవాలి ఇప్పుడు? వెజ్ ఎవరైనా తీసుకుంటారా? అదే రేట్ వస్తుందని అక్కడికి వెళ్తారు అందరూ. సో అది తినే ఆరోగ్యంగా ఉండాలని కాదు కదా, దే హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. కొంచెం రేట్స్ తగ్గిస్తే పీపుల్ కి కొంచెం సేఫ్ అవుతుంది, బెస్ట్. సో గవర్నమెంట్ కి రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ముందు ఎలా కంఫర్టబుల్ గా పేద పీపుల్ కోసం వాళ్ళు ఆలోచించారో కొంచెం వెజిటబుల్స్ రేట్స్ కూడా తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ ఈ వీడియోలో. సో ఇక్కడికి వచ్చి మొండా మార్కెట్లో మేము చాలా మంది స్ట్రీట్ వెండర్స్తో మాట్లాడాము. వీటికి డిఫరెంట్ ఒపీనియన్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు మేము అడిగిన క్వశ్చన్స్కి. వెదర్ ఇట్స్ పెరుగుతున్న ధరలు కావచ్చు, ఆర్ హైదరాబాద్లో ఒక పర్సన్ సస్టైన్ అవ్వాలి అంటే ఎంత అర్న్ చేయాలి అనే దాని గురించి కావచ్చు. సో ప్రతి ఒక్కరు అండ్ మార్కెట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ప్రజెంట్ ఉన్న హెక్టిక్ కాంపిటీషన్లో బిజినెస్ బెటరా ఆర్ జాబ్ బెటరా అనే పర్స్పెక్టివ్లో కూడా ప్రతి ఒక్కరు దే గేవ్ దేర్ ఒపీనియన్. సో యా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఉన్న పెరుగుతున్న ధరల గురించి? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఎంతవరకు అర్న్ చేయాలి, అండ్ ఆల్సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ చేయడం బెటరా ఆర్ ఓన్గా బిజినెస్ చేయడం బెటరా అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్. అండ్ ఇలాంటి ఎక్సైటింగ్ కాంటెంట్ మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్కూప్ క్రానికల్స్. సో ఇది క్రానికల్స్ అబౌట్ మొండా మార్కెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడు నాన్న ఇప్పుడు మాట్లాడండి.
ఇట్లా వైపుకొని సబ్స్క్రైబ్ టు స్కూప్ క్రోనికల్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ టు సర్లే వద్దు, ఫాలో to స్కూప్ క్రోనికల్స్. Scoop Chronicles. స్కూప్ క్రోనికల్స్ Chronicles. అక్కడ చూసి చెప్పు. Scoop క్రోనికల్స్. Chronicles. స్కూప్ Scoop క్రోనికల్స్. Chronicles. స్కూప్ క్రోనికల్స్. Soup Chronicles.